ఈరోజు పిల్లలు నేను ఎంతో కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాను. ఈరోజు సేవకులు అనబడిన వారు దేవుని చేత పిలువబడి నమ్మకంగా ఆ బాధ్యతను, ఆ పని చేయాల్సిన వారై ఉండి ఈరోజు ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించలేనటువంటి పరిస్థితులు. అందుకే ఈరోజు సంఘాలు ఎందుకు చీలిపోతున్నాయి, సంఘాలు ఎందుకు పిల్లల నాశనం అయిపోతున్నాయి, ఈరోజు పిల్లలు అనేక మంది ఎందుకు ఆయత్పరచబడిన సంఘముగా ఎందుకు మార్చబడకపోతున్నారు, ఈరోజు సంఘాలు పిల్లల శక్తి కలిగిన సంఘాలుగా ఎందుకు సిద్ధపరచబడలేకపోతున్నారు అని అంటే, ఈరోజు కొన్ని సంఘాలలో సరి అయినటువంటి బోధ లేనటువంటి పరిస్థితి, ఖచ్చితమైన బోధ లేనటువంటి పరిస్థితి, హెచ్చరికతో కూడినటువంటి బోధ లేనటువంటి పరిస్థితి. ఈరోజు నేను అంటాను, హెచ్చరిక లేనటువంటి బోధ ఒక విశ్వాసికి ఆరోగ్యకరమైన బోధ కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు విశ్వాసులైన వారు వాక్యము ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అంత వాక్యం మసాజ్ లాగా ఉండాలి. మెసేజ్ అంతా ఎలా ఉండాలట? నిన్ను కొంచెం ఏమండి ఉబ్బగొట్టేదిగా, నిన్ను నవ్వించేదిగా, ఏమండి నీ పరిస్థితి అంతా కూడా ఎలా ఉన్నా నువ్వు దీవించబడతావు అనేటువంటి మాటతోనే సేవకుడు మాట్లాడాలని ఈ రోజుల్లో చాలామంది కోరుకుంటున్నారు. చివరిలో ఏం కోరుకుంటున్నారంటే శక్తివంతమైన ప్రార్థన. ఏంటా ప్రార్థన అని అంటే అందరూ లైన్లో రావాలి. సేవకులు ఏం చేయాలంట? ప్రార్థన చేసి అని ఏమంటే టచ్ అని ఏం చేయాలా? పడగొట్టేలా. ఈరోజు చాలామంది విశ్వాసులు అదే కదా కోరుకుంటున్నారు, పడగొట్టాలి. పడగొట్టకపోతే వీళ్ళు ఏమంటారంటే మా అయ్యగారిలో పవర్ లేదు. ఏం పవర్ కావాలి నీకు? నీ జీవితం ఎలా ఉన్నా నిన్ను టచ్ అని పడగొట్టేయాలి. నువ్వు లేచిపోయినట్టు ఏదో అద్భుతం నీ జీవితంలో జరిగిపోవాలా? ఇదా ఈరోజు పిల్లరా సంఘము నుండి, దైవజను నుండి, దేవుని నుండి నువ్వు ఆశిస్తున్నది? ఈరోజు పిల్లరా చాలామందికి ఈ పిచ్చి ఉందా లేదా? ఈరోజు విశ్వాసాలు అనబడిన వారికి ఈ పిచ్చి ఉంది. ఏంటా పిచ్చి అని అంటే, ఎక్కడైతే దైవజనులు అని టచ్ అని పడగొడుతున్నారో ఆ సంఘాలకి ఈరోజు అనేక మంది ఆటోలు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఏమండి ఈరోజు పిల్లలు నూనె డబ్బాలు, కచ్చీపులు అమ్మేటువంటి సంఘాలకు పరుగులు పెట్టుకుని వెళ్తున్నారు. అక్కడ టచ్ అనే మాట వినబడాలి. అంత మాత్రమే కాదు, నీ జీవితం ఎలా ఉన్నా, నువ్వెంత దరిద్రపు కొట్టుడు అయినా, నువ్వెంత దరిద్రపు కొట్టుదానివైనా, నీ జీవితంలో ఇలా చూసి రేపు ఏదో జరగబోతుందని చెప్పేసేటువంటి సేవకులు ఎక్కడున్నారు? ఈరోజు పిల్లలు వెతుక్కుంటున్నారు. విశ్వాసాలను పడిన వారు, ప్రవచనాలు పిచ్చోళ్ళు పిల్లరా ఈరోజు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. ఎవరో ఎక్కడో ఏదో చెప్తున్నారని అంటే అక్కడికి పరుగులు పెట్టేటువంటి వారు. నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీ ఆత్మీయ తండ్రికే తెలుసు. ఈరోజు ఆడెవడో అదెవరితో ప్రవచనాలు చెప్తున్నారని పరుగులు పెట్టగా, నీ కోసం నీ దేవునికి, నీ ఆత్మీయ తండ్రి కన్నా మరొకరికి ఎవరికి ఏది తెలీదు. ఎవడో ఏది చెప్పడో, ఒకళ్ళు చెప్పినా అలాంటి వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఈ పిచ్చి ఎక్కువైపోయింది. ఈ పిచ్చి వదిలితే నీ జీవితం బాగుపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని బట్టి నీ బ్రతుకు మార్చబడుతుంది. దేవుని వాక్యాన్ని బట్టే నువ్వు బ్రతుకుతావు. ప్రవచనాలను బట్టో లేకపోతే సేవకులు పడగొట్టడాన్ని బట్టో నీ జీవితంలో ఏ రకమైన కార్యాలు జరగవు. అసలు నేను అంటాను, యేసు ప్రభువు వారు బైబిల్లో ఎక్కడా ఎవరిని టచ్ అని ఎవరిని పడగొట్టలే. ఈరోజు మా వాళ్ళు తెగ పడగొట్టేస్తున్నారండి. బైబిల్ గ్రంథంలో అసలు ఏముంది అని అంటే, పడిపోయిన వారిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? లేపాడు, స్వస్థపరిచాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. పడిన వారిని యేసు ప్రభు లేపాడు. కానీ ఈరోజు మా సేవకులు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నోడిని ఆడు గుడుకు బాగానే వస్తాడు, ఏమండి వీడు పడగొట్టడం ద్వారా మెక్కుకుంటా వెళ్తాడు. వెనకాల సరిగా పట్టుకుపోతే ఏమవుతుంది? డెప్పకు అన్నం పడదా? ఏమండి నడుం జారిపోదా? వీళ్ళు ఇలా అప్పటికే కొంచెం ఇలా అంటారు, వెనకాల వాళ్ళు ఏం చేయాలా? అప్పటికే పట్టుకోవాలి. పట్టుకోకపోతే మరి ఇబ్బందే కదా. ఏమంటే అలాగా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న వారు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే, ఈరోజు మొదట ఎవరిలో మార్పు రావాలంటే సేవకుల్లో కాదు, మొదట విశ్వాసుల్లో మార్పు రావాలి. నువ్వు ఎవరు ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘము ఏంటి,
ఆ సంఘ విధానం ఏంటి? ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా వాక్యము ఎరిగిన వారా కాదా? పిల్లరా, ఆ దైవజనుడు దేవుని యొక్క ఆ అభిషేకాన్ని కలిగి ఉన్నవాడా కాదా? దేవుని యొక్క ఆ పిలుపుతో సేవకు వచ్చిన వారా కాదా అనేది ఆలోచన చేయాలి. కానీ ఇలాంటి చిత్రయాసాలు పిల్లరా వేసేటువంటి దైవజనులు వారైతే ఖచ్చితంగా వారి వలన నీ ఆత్మీయ జీవితం ఏ రకంగా కూడా దీవించబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కల్తీ లేనటువంటి వాక్యాన్ని ఈరోజు నువ్వేం చేయాలి? వినాలి. ఈరోజు బెతెస్దా ప్రార్థన పరిచర్య ఎందుకు ఇన్ని సంఘాలుగా ఇంతమంది విశ్వాసులతో ఎందుకు దీవించబడింది అని అంటే, ఇక్కడ కల్తీ లేని బోధ ఉంటుంది. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచును. పిల్లరా, ఉన్నది ఉన్నట్టుగా వాక్యములోనుండే ప్రతి మాటకు వాక్యాధారం ఏమండి, ప్రతి మాటకు ఏమండి వాక్యాన్ని చూపిస్తూ మాట్లాడడం. ఈరోజు పిల్లరా అలాంటి బోధ బెతెస్దాలో ఉంది గనక ఈరోజు ఆ బోధనకు కట్టుబడి మీరందరూ ఈ పరిచర్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మరి ఈ పరిచర్యలో ఈరోజు నీవు ఉన్నావంటే వాక్యాన్ని బట్టి కాక మరి దేనిని బట్టి ఉన్నావు? ఈరోజు నువ్వు నీ వరకు నువ్వు సాక్ష్యం చెప్పు. ఈరోజు నేను అంటాను పిల్లరా, ఈరోజు ఈ పరిచర్య ఎంతగా దీవించబడడానికి కారణం ఏంటంటే, ఈ సంఘములో ప్రతి సంఘములో కల్తీ లేని వాక్యాన్ని పిల్లరా, శ్రేష్టమైన వాక్యాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని దైవజనులుగా మేము పంచుతున్నాం కనుక దాన్ని భుజిస్తూ ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారిగా మీరు అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క లైవ్లో ఈ యొక్క సందేశాన్ని వింటున్న వారికి కూడా తెలియజేస్తున్నాను. నువ్వు ఏ సంఘానికి వెళ్తూ ఉన్నా ఆ సంఘములో ఉన్నటువంటి దైవజనుడు ఏ రకమైనటువంటి కల్తీ లేనటువంటి బోధను చేస్తున్న వారైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ దైవజనుడిని సంఘాన్ని విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక.